దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు అదరగొట్టింది. పరుగులు సాధించడానికి కష్టతరంగా ఉన్న కేప్ టౌన్ న్యూలాండ్స్ వేదికపై భారత జట్టు దక్షిణాఫ్రికా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఫలితంగా సిరీస్ 0-1 తేడాతో వెనుకబడిన భారత జట్టు 1-1 తేడాతో సమం చేసింది. ఈ విజయంతో భారత జట్టు టెస్ట్ ఛాంపియన్షిప్లో మరింత దిగజారకుండా గౌరవప్రదమైన స్థితిలో నిలిచింది. మ్యాచ్ ముగిశాక ఇదే విషయాన్ని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. సెంచురియన్ మైదానంలో మేము చేసిన పొరపాట్ల నుంచి మేము మంచి పాఠాలను నేర్చుకున్నాము. మేము చేసిన తప్పిదాలను సరిదిద్దుకున్నాము. అయినప్పటికీ ఈ మ్యాచ్లో అద్భుతంగా పుంజుకున్నాము. మా బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వాస్తవానికి ఈ మ్యాచ్లో గెలవడానికి చాలా ప్రణాళికలు రూపొందించాము. దానికి తగిన ఫలితాలనే ఈ రోజు మా ఆటగాళ్లు ఆస్వాదిస్తున్నారు. ఈ మ్యాచ్లో మేము మా అత్యుత్తమ ప్రదర్శన చేశాము. మొదటి ఇన్నింగ్స్లోనే 100 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించాము. చివరి 6 వికెట్లు కోల్పోవడం మాత్రం దురదృష్టకరం. ఈ గేమ్ కూడా తొందరగానే ముగుస్తుందని ముందుగానే ఊహించాము. ఈ మ్యాచ్లో ప్రతి ఒక్క పరుగు కూడా కీలకమైందని మాకు ముందే తెలుసు. ఈ మ్యాచ్లో సిరాజ్ ప్రదర్శన అన్నిటికంటే చాలా ముఖ్యమైంది. అటువంటి ప్రదర్శన మళ్లీ చూడలేము. ఎంత అత్యుత్సాహానికి పోకుండా మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నాము. పిచ్ మిగతా పనిని మా కోసం చేసి పెట్టింది. సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ముఖేష్ కుమార్, బూమ్రాలకు ఈ విజయంలో చాలా ఘనత దక్కాలి. దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వచ్చినా కూడా అది మాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ ఆడడం ఒక సవాల్ లాంటిదే. ఈ సిరీస్ గెలిచి ఉంటే మరింత బాగుండేదని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.